గైస్ మేమైతే ఇంకా దర్శనంకి లేట్ అవుతుంది, మళ్ళీ బ్రేక్ దర్శనం స్టార్ట్ అవుతుందని అక్కడికి వెళ్ళినాం కదా ఎలక్ట్రికల్ వెహికల్లా. కానీ అప్పటికే బ్రేక్ దర్శనం అయిందనమాట. ఒక హాఫ్ అన్ అవర్ అందరినీ ఆపేసిర్రు. ఇంకా మేము ఏం చేయలేక అక్కడ భరతనాట్యం చూసినాం అనమాట. భరతనాట్యం చూసి ఇంకా మళ్ళీ హాఫ్ అన్ అవర్ తర్వాత వాళ్ళని వదిలేస్తే దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని వచ్చినాం అనమాట. మంచిగా దర్శనం చేసుకున్నాము. తర్వాత ఇక్కడ మేము ఫోటో దిగినాము. ఫోటో దిగిన తర్వాత మళ్ళీ ఇక్కడ కార్తీక మాసంలోనే పోయినాం కాబట్టి కార్తీక దీపాలు అయితే పెట్టినాము. నేను అప్పుడు నా దగ్గర ఫోన్ లేకుండే, ఎందుకంటే అదే ఫోన్ అనేది అక్కడ పెట్టేసి వచ్చినాం అనమాట. అందుకని ఇంకా మేము ఫస్టే నలుగురము కార్తీక దీపాలు అయితే వెలిగించినాం అనమాట. ఇంకా కనిపించింది కదా, మళ్ళీ ఫోన్ తీసుకున్న తర్వాత వీడియో అయితే తీసుకున్నా. టైం వచ్చేసి అరౌండ్ 6:30 అట్లా అవుతుంది. మేము ఫోటో తీయించుకున్నామని చెప్పినా కదా. ఇక్కడైతే ప్రింట్అవుట్కి అయితే మేము వచ్చినాము. మా హస్బెండ్ ఇంకో ఏమో లడ్డు తీసుకురావడానికి, లడ్డు ప్రసాదం తీసుకోవడానికి పోయిండు. ఇంకా నేను పప్పి అయితే ఫోటో తీసుకోవడానికి అయితే వచ్చినాం. చూసిరు కదా ఫోటో చాలా మంచిగా వచ్చిండే. అంటే ఎప్పుడైనా ఫోన్లో దిగుతాము కానీ ఇట్లాంటి ఒకటి మెమొరీ ఉంటే అది జీవితాంతం గుర్తుంటుంది కదా. దీని ఒక మెమొరీ లాగా భద్రపరచుకోవాలి. మొత్తానికి అయితే దర్శనం కంప్లీట్ అయిపోయింది. కార్తీక దీపాలు వెలిగించడం ఇట్లా గుడి పైన ఇట్లయితే సూర్యుని వెలుగు అయితే పడుతుంది అనమాట. ఇంకా మా హస్బెండ్ ప్రసాదం తేయడానికి వెళ్ళిండి కదా, ఇంకా అందరికైతే పెడుతున్నాను అనమాట. మేము అక్కడ నుంచి తిని బయలుదేరినాం. ఇక్కడ నుంచి ఇంకా మెట్ల కిందికి వెళ్తుంటే ఎగ్జిట్ నుంచి అయితే ఇట్లా షాపింగ్ అయితే ఉంటాయి అనమాట. చిన్న చిన్నవి ఇంకా మేము చూసుకుంటూ వెళ్తున్నాము. ఇట్లాంటివన్నీ ఓ ₹5 ₹10 కొనుక్కోవచ్చు కదా అనుకుంటారు, కానీ ఇంటికి వచ్చి అవి ఇంటికి వచ్చేంత వరకు కూడా ఉండవు, ఒక్కొక్కసారి పడేస్తారు. అందుకని ఎక్కువ ఇంట్రెస్ట్ ఏం చూపించను. ఇక్కడ వచ్చేసి దిగుతుంటే ఓవరాల్ గుట్ట పై నుంచి కింది వ్యూ అయితే ఇట్లా ఉందన్నమాట. అక్కడ చాలామంది అడుక్కునే వాళ్ళు ఉన్నారు. ఇంకా వాళ్ళకి తోచినంత అయితే ఇచ్చి ఇంకా ముందుకు వెళ్ళినాము. ఇక్కడ షాపింగ్ చూడంగానే మా టింకుకి మా పప్పీకి ఎక్కడికైనా వెళ్తే ఏదైనా ఒక్కటే ఇప్పేయాలి, అట్లాంటి మొత్తం ఇప్పేన అవసరం ఏదైనా ఒకటి ఇప్పారనమాట. ఇంకా మా హస్బెండ్ ఇప్పిమంటే పోతున్నాడు. ఇంకా వీరైతే ఎంబడి పడుతున్నారు అనమాట, బాబాయ్ ఇప్పి డాడీ ఇప్పి అని. ఇంకా మొత్తానికైతే ఆగు అని చెప్పినందుకు ఇంకా వీళ్ళకైతే కొంత మనీ ఇచ్చి ఇంకా వీళ్ళకి కావాల్సినవి కొనిపిమని చెప్పిండు. ఇంకా మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయాను అనమాట. ఎందుకంటే మా అత్తమ్మ కార్లో ఒక్కతే ఉంటుంది కదా, అందుకని ఇంకా నన్ను వీళ్ళకి చెప్పి ఇంకా మేమైతే తీసుకొని అక్కడ నుంచి అయితే బయలుదేరి డైరెక్ట్ మా ఇంటికే వచ్చేసినాం. ఎక్కడ ఆగకుండా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. కార్తీక మాసంలో సత్యనారాయణ వ్రతం చేసుకుని చాలా సంతోషంగా